ప్రియా సహోదరి సహోదరులారా, మరలా మిమ్మల్ని ఈ దినం కూడా ఇలాగూ వాక్యం ద్వారా కలుసుకుంటాం కదా. దేవుడు తరుణం దయచేస్తున్నారు కనుక దేవునికి వందనం చెల్లిస్తున్నాను. నిన్నటి దినం నేను మాట్లాడిన అంశం కంటిన్యూగా మాట్లాడటక్కై కోరుచున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం నుండి నేను కొన్ని మాటలు చెప్పి ఉన్నాను. అనగా మనము ఆ భాగంలో పరిశీలించినదేమనగా 2వ వచనంలో మనం చూడగలిగిన సంగతి ఏమనగా, మనం ఇలాగ చదివినాము, దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రుడైన కన్యకగా ఒక్కడే పురుషుడికి అనగా క్రీస్తుకు సమర్పింపవల్ని మిమ్మల్ని ప్రదానం చేసి తిని, మిమ్మల్ని ప్రదానం చేసినది ఎందుకంటే మీరు క్రీస్తుకు సంపూర్ణముగా సమర్పింపవలనని, ప్రతిష్ఠింపవలనని. మనము బిలయాము ఇశ్రాయేలుకు విరోధముగా ప్రవచించినను, ఆయన ఇశ్రాయేలుని శపించడానికి వెళ్ళినను వారికి ఏమీ కాకపోవడానికి కారణం వారి హల్లెలూయా జనములలో ఈ జనము ఒంటరిగా ఉన్నారు, వారి జనములలో చేరలేదని మనము ప్రత్యేకముగా ఆ భాగం చూడగలుగుచున్నాము. కాబట్టి ధనము వేరుగా ఉండవలనని, క్రీస్తుకు ప్రదానం చేయబడిన వారము కనుక మనల్ని సమర్పింపవలనని దేవుని వాక్యంలో మనం చూడగలుగుచున్నాము. మనము రోమపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనముల్లో కూడా చదవగలుగుచున్న మాట మనము గుర్తించవలసి ఉన్నాము, లేక గమనించవలసి ఉంటున్నాము. అక్కడే చెప్పబడినదేమనగా, పరిశుద్ధమైన దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకి సమర్పించుకోండి. దేవుని వాత్సల్యముని బట్టి మిమ్మల్ని బ్రతిమాలి కూర్చున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన ఆగుట వలన రూపాంతరం పొందుడి. అక్కడే చూస్తున్నది ఏమంటే, మొదటి వచనంలో హల్లెలూయా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయన సమర్పించుకొనవద్దని మిమ్మల్ని బ్రతిమాలి కూర్చున్నారు అని చూసి మళ్ళీ 2వ వచనంలోనికి వచ్చినప్పుడు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో అది పరీక్షించి తెలుసుకున్నవాడు అని మనం చూడగలుగుతున్నాము. అదే మనం కొరింథీ పత్రికలో కూడా చూడగలిగినాము. హల్లెలూయా. అదేమనగా క్రీస్తుకు సమర్పింపవల్ని మిమ్మల్ని బ్రతిమాలి కూర్చున్నారు. హల్లెలూయా. సర్పం అవ్వను యుక్తి చేత ఎలాగూ మోసపరుచుకున్నారు, అలాగూ క్రీస్తు ఎడలో ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎలాగైనా తొలగిపోనేమో అని మిమ్మల్ని గురించి నేను భయపడుచున్నాను అని చెప్పి 4వ వచనంలోనికి వచ్చినప్పుడు ఏమంటున్నారంటే, ఏలైనగా వచ్చిన వాడెవడను మేము ప్రకటించిన మరియొక్క యేసుని ప్రకటించినను, మేము ప్రకటింపని మరియొక్క యేసును ప్రకటించినను. అప్పుడు దానిలో కొందరు ప్రకటించుచున్నది పౌలు బోధించిన, పౌలు మనకు తెలియచేసిన ఆ క్రీస్తుని కాక, దేవునికి స్తోత్రం హల్లెలూయా, క్రీస్తుని కాక అని మనం చూస్తున్నాము. మరి మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను, మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి యొక్క సువార్త మీరు అంగీకరించిన. హల్లెలూయా. అప్పుడు మరి యొక్క క్రీస్తు, మరి మీరు పొందని మరి యొక్క ఆత్మ
మీరు అంగీకరింపని మరి యొక్క సువార్త మనం ఇక్కడే అదే ఈ మనం చూడగలుగుచున్నాము. హల్లెలూయా. ప్రియ సోదరి సోదరులారా, మనకు బోధించుచున్న బోధ అది బిలయాము బోధ. బిలయాము చెప్పిన మాట అది బాలాకు బోధించాడు, అలాగే చెయ్యమని చెప్పాడు. అందుచేత వారిలో కలిగిన సంగతి ఇక్కడే ప్రకటనలో పరిశుద్ధాత్మ ఇదిగో వర్గమో సంఘముతో మాట్లాడుచున్నప్పుడు ఆ మాట బోధిస్తున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఏమంటున్నారని మనం నేను మాట్లాడాను కాబట్టి అది తిరిగి బోధిస్తూ అలాగే నిలబడాలని కోరడం లేదు. కాబట్టి మనం పరిశీలించవలసినది ఏమంటే, మనం ఎరగవలసినది ఏమనగా హల్లెలూయా. కాబట్టి బిలయాము బోధను అనుసరించు కొందరు మీరు ఉన్నారు. సంఘముతో చెప్తున్నారు బిలయాము బోధ ఏంటి? హల్లెలూయా. 2 విషయాలు మనం చూస్తున్నాము. ఒకటి విగ్రహార్పితము తినుటక్కును, రెండవదిగా వారు జారత్వం చేయనట్లు. హల్లెలూయా. అందుచేతనే మనం చూస్తున్నాము ఇశ్రాయేల్ జనాంగం ఎవరితో ఇదిగో మనము మోయాబీలతో మోయాబీయ స్త్రీల యొద్దకు వెళ్ళి వివాహ సంబంధం వాళ్ళు ఈ విధంగా జారత్వం జరిగించినారు కనుక వారి మీదకి గొప్ప తెగులు వచ్చినదని మనం నేర్చుకోగలుగుచున్నాము, చూడగలుగుచున్నాము. అందుచేత హల్లెలూయా బిలయాము బోధించుతున్న వారు ఈ పరకము సంఘములో ఉన్నారని మాట. హల్లెలూయా. మరి రెండవదిగా మనం అలాగే ఆ వాక్యంలో చూడగలుగుచున్నాము. దేవునికి స్తోత్రం. అనుసరించు వారు మీలో కొందరు మీలో ఉన్నారు. అటువల్లే నికోడియాయుల బోధ అనుసరించు వారిను మీలో ఉన్నారు. అప్పుడు నికోడియాయుల బోధ, నేను దీనికి ముందు ఆ మాట ఎఫెసులో ఉన్న సంఘమునకు పరిశుద్ధాత్మ వ్రాయిచున్నప్పుడు నేను ఆ మాట కొద్దిగా మాట్లాడాను. 2వ అధ్యాయం 6వ వచనంలో మనం చూడగలుగుచున్నాము. హల్లెలూయా. ఏంటి నికోడియాయుల బోధ? స్తోత్రం. నికోడియాయుల బోధలో అంటే చాలాసేపు మాట్లాడవలసిన అవసరం ఇక్కడ ఉంటున్నప్పటికీ దానికి సమయం తీసుకోవడానికి నా ఎదుట సమయం లేదు. వాళ్ళకేమనగా ఇదిగో యాజకులకు విశ్వాసులకు ఉన్న వ్యత్యాసం చూపిస్తున్నారు. స్తోత్రం. మనమందరం గమనించవలసినది ఏమనగా చీకటిలో పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం అక్కడ మనం చదువుతున్నది ఏంటి? చీకటిలో తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాధిశ్యములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశములు రాజులైన యాజక సమూహం యేసుక్రీస్తు వారి మళ్ళీ పిలిచినది చీకటి నుండి వెలుగులోనికి పిలిచిన ప్రతి వారు రాజులైన యాజక సమూహములో ఉన్నారు. అందుచేత సంఘంలో కాపర్లు ఉన్నారే, కాపర్లు, అపోస్తలులు, ప్రవక్తలు, తర్వాత సువార్థికులు, కాపర్లు, ఉపదేశకులు ఉన్నారు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో అది మనం చూడగలుగుతున్నాము. హల్లెలూయా. అది సంఘములకు దేవుడు వరముగా గ్రహించారు. సంఘం మీద ఏలే వారిగా కాదు అని మనము గమనించవలసి ఉన్నాము, చూడవలసి ఉన్నాము. వారు సంఘముని ఏలేవారు కాదు, తిరిగి సంఘములో పరిచారకులుగా హల్లెలూయా దేవుడు ఏర్పరచబడిన వారే చూడగలుగుచున్నాము. కాబట్టి మేము దానికి ప్రత్యేకమైన వస్త్రములు, మళ్ళీ సంఘంలో పగటి పూట కూడా చీకటిగా ఉంటే వెలుగు పెట్టుకోవడం, ఫోటో దగ్గరే జీరో బల్బు పెట్టడం, ఇంకా కొందరైతే అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రికలో చెప్తున్నప్పుడు స్త్రీలు ముసుగు వేసుకోమని, పురుషుడు ముసుగు వేసుకోకూడదని కొన్ని సంఘంలో చూస్తే కాపరి వారి నెట్టి మీద
క్యాపు పెట్టుకొని ఆరాధన పెట్టుకోవడము, వారికి ప్రత్యేకమైన విశేష వస్త్రాలు వారు ధరించుకోవడం, ఇదన్నీ దేవుని పద్ధతి ఏర్పాటు కాదు. స్త్రీలైతే ముసుగు వేసుకోమని కొరింథీ పత్రికలో పౌలు చెప్తే ముసుగు వేసుకోనకూడదని, వేసుకోవద్దని, అదెందుకని ఇలాంటిగా దేవున్నది. అదని ఈ సమయంలో నేను బోధించడానికి కూడా లేదు. నేను రాబో రోజుల్లో అది కూడా రాబోతున్నాను, అందుకోసం చెప్పబోతున్నాను. కాబట్టి దేవుడి పిల్లారా, ఇదన్నీ తప్పని గ్రహించి దాని నుండి విడుదల పొందవలను. నికోలియైన బోధ అదే. హల్లెలూయా. సంఘంలో పెద్ద చిన్న కాపరిలో కూడా బిషప్ అని, తర్వాత దానికంటే చిన్న స్థితి, దానికంటే చిన్న స్థితి, ఇలాంటి స్థితులు అన్నీ దేవుని వాక్యంలో ఉండి వచ్చినది కాదు. హల్లెలూయా. అంటే దేవుని వాక్యంలో మనం చూడగలిగిన అపోస్తలుడైన యోహాను కానీ పేతురు కానీ చెప్తున్నారంటే, మీ పెద్ద అయిన నేను మీలో ఉన్న పెద్దలకు రాయిచున్నానని చెప్తున్నారు. దాంట్లో పెద్ద చిన్న అని భేదం లేదని మనం చూస్తున్నాము. బిషప్ అనగా అధ్యక్షుడని అర్థమే వస్తున్నదని మాట. అది సంఘ కాపరిని గురించి ఇవ్వబడినట్టుగా దేవుని వాక్యం బోధిస్తున్నాను. ఇక్కడే అది కాదు, వ్యత్యాసం చూపించి అది మరి అదే నికోలియాయుడ బోధ అని మనం చూస్తున్నాము. అదే ఇక్కడ అంటున్నారు, నికోలియా బోధ అనుసరించు వారిని మీలో ఉన్నారని. పరగమ సంఘంలో అలాంటి వారు ఉన్నారని మనం చూస్తున్నాము. అయితే 15వ వచనం అటువంటి నికోలియా 16వ వచనం, కావున మీరు మారుమనసు పొందుము, లేని ఎడల నేను మీ వద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చి ఖడ్గం చేత వీరితో యుద్ధము చేసేదను. ఎవరితో యుద్ధం చేసేదను? మనం ఇక్కడే చూడగలుగుతున్నాము. 2 రకమైన జనము ఈ సంఘములో ఉన్నారు. ఒక్క గుంపు వారు ఎవరంటే, వారు బిలయాము యొక్క బోధించిన బోధలో నడిచేవారు. బిలయాము యొక్క బోధలో నడిచేవారు. బిలయాము యొక్క బోధలో నడిచేవారిని గురించి నేను విశదపరిచి చెప్పాను. 2 కార్యములు. ఒకటి విగ్రహార్పితము, తినుదము. విగ్రహానికి వెలియర్పించిన దాన్ని తినొచ్చును అని బోధించే వారిగా ఉన్నారు. సంఘంలో ఏమంటున్నారు? ఏం కాదు తినొచ్చు, ఏం కాదు తినొచ్చు. కానీ మనము నేను కొరింథీయులకు రాసిన పత్రిక 1 పత్రిక 8వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్న విగ్రహార్పితమని ముట్టకూడదు. హల్లెలూయా. అది ఎవరికి అర్పిస్తున్నారు? అది దెయ్యములకే అని 11వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాము. అది దెయ్యములకే కానీ దేవునికి కాదని మనం చదవగలుగుతున్నాము. కాబట్టి బిలయాము యొక్క బోధలో ఒకటి. 2వదిగా బిలయాము యొక్క బోధలో జారత్వం. ఎట్లా ఉండినా పర్వాలేదు, ఎవరినైనా వివాహం చేసుకోవచ్చు, ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు, మనకు ఇష్టం లేకుంటే విడిచిపెట్టు, ఇష్టం ఉంటే అదే కొనసాగు. హల్లెలూయా. సాధారణ ముందు కొందరు చెప్తుంటారు, పోనీ విడిచిపెట్టు, వేరొక పెళ్లి చేస్తా అని చెప్పేవారు ఉన్నారు. ఇదన్నీ దేవుని వాక్య ప్రకారం తప్పు. నేను ముందు వెనుక నేను చెప్పాను. స్తోత్రం. హల్లెలూయా. వివాహం అంటే అది పరిశుద్ధమైనది. స్తోత్రం. అది పరిశుద్ధమైనది. దేవునికి స్తోత్రం. ఒక్కొక్క పురుషుడికి ఒక స్త్రీ, ఒక స్త్రీకి ఒక పురుషుడు. హల్లెలూయా. ఎడబాయకూడదని, ఎడబాస్తే వారు వ్యభిచారం చేస్తున్నారని దేవుని వాక్యం చెప్తున్నది. స్తోత్రం. హల్లెలూయా. వివాహం జరిగితే అంత్యం వరకు ఆ స్త్రీతో ఆ పురుషునితో కలిసి ఉంటావాలని దేవుని వాక్యం చెప్తున్నారు. హల్లెలూయా. విడాకులు దేవుడు కోరడం లేదు. హల్లెలూయా. అది అలాగూ చేసినది ఎందుకంటే వారి హృదయ కాఠిన్యం బట్టి అని మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ప్రభువు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడే జాగ్రత్తం అంటే ప్రత్యేకింపబడిన దేవుని బిడ్డలు అన్యోన్యం వివాహం చేసుకోవాలి. హల్లెలూయా. లేకపోతే అక్కడ ఏమైంది? ఇక్కడ జరుగుతున్నది ఏమంటే, మనము
మోయాబీల స్త్రీలను వివాహం చేస్తూ మోయాబీలైన వారికి తన బిడ్డలను ఇచ్చు. హల్లెలూయా. ముఖ్యంగా అని వలన అక్కడే వారు బాల్పరియోనితో చేర్చబడినారు. అన్యుల దేవత సొలొమోను కూడా జరిగిన సంగతి అదే. సొలొమోను కూడా హల్లెలూయా ఆరంభంలో మంచిగా పట్టుదలతో దేవుని కొరకు నిలిచిన ఆ సొలొమోను హల్లెలూయా చివరికి వచ్చినప్పుడు వారు దేవతలను పూజించుటకై ఆయన భార్యలు వారి తట్టు త్రిప్పినారని మనం చదువుతున్నాము. ఇది వివరించిన చాలా సమయం కావలసి వస్తుంది కాబట్టి అది ఇప్పుడు నేను వివరించడం లేను. దేవునికి స్తోత్రం. జాగ్రత్త. ఎవరైనా దేవుని బిడ్డలు హల్లెలూయా దేవుని బిడ్డలతోనే వివాహం జరగాలి. స్తోత్రం అని మనం చూడగలుగుతున్నాము. మన తర్వాత నికోలియా బోధన గురించి నేను చెప్పాను కాబట్టి ఆ భాగంలోనికి నేను తిరిగి వెళ్ళడం లేదు. మళ్ళీ మన 17వ వచనంలో హల్లెలూయా 16వ వచనంలో లేని ఎడల నేను మీ వద్దకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చి ఖడ్గం చేత వీరితో యుద్ధం చేయదు. నా నోటి నుండి వచ్చి ఖడ్గం చేత లేని ఎడల స్తోత్రం. ప్రభు చెప్పినట్టు లేని ఎడల నేను మీ వద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చి ఖడ్గం చేత వీరితో యుద్ధం చేయదు అనగా ఈ ఖడ్గం దేవుని వాక్యమని మనం చూస్తున్నాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తున్నాము. సమయం సంగీతంగా ఉన్నది కాబట్టి త్వరగా ముందుకు వస్తున్నారు. అప్పుడు ఈ వాక్యం ఎవరైతే అంగీకరిస్తున్నారో మారుమనస్సు పొందుతున్నారో వారికి రక్షణ. హల్లెలూయా. ఎవరైతే ఈ వాక్యమును వ్యతిరేకిస్తున్నారో వారికి తప్పక శిక్ష వస్తుంది. శిక్ష రక్ష ఇది రెండు మన ఎదుట ఉంటుంది. ఎవరైతే దేవుని వాక్యమునకు లోబడుతున్నారో వారికి రక్షణ. ఎవరైతే దేవుని వాక్యమును అంగీకరింపని వారిగా ఉన్నారు, దేవుని వాక్యమునకు లోబడిని వారిగా ఉన్నారు, వారికి శిక్షావధి తప్పగా ఉన్నదని మనం గ్రహించాలి. ఈ వాక్యం బైబిల్ పరిశుద్ధ గ్రంథం మనకి ఇవ్వబడినది ఏమంటే దాన్ని అనుసరించి నడుచుకున్నటకాయి, దానికి లోపడుటకాయి. హల్లెలూయా. జీవితమును ప్రతి దినం పరిశీలించుటకాయి. హల్లెలూయా. తప్పు ఈ వాక్యాన్ని బట్టి జీవితం సరిగా లేకపోతే వెంటనే హల్లెలూయా సరిదిద్దుకోవాలి. అంతచేతనే హల్లెలూయా సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆమేన్. ఎవరికి దేవుని వాక్యం అంగీకరించే వారికి, వారితోనే మరి ఆత్మ మాట్లాడుతున్నారు, అది చెవిగల వాళ్ళు వినుగాక. జయించువానికి మరుగై ఉన్న మన్నాన్ని పూజించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఇశ్రాయేలు ఐగుప్తు బయలుదేరిన దినం మొదలుకొని వాళ్ళు కనాన్ దేశంలో వచ్చి కొత్త పంట కోయు వరకు వారికి మన్నా దేవుడు అనుగ్రహించారు ప్రతి దినం. దాని తర్వాత మనను హల్లెలూయా. అయితే మోషతో చెప్పిన మాట ఏమనగా ప్రత్యక్ష కూడారంలో హల్లెలూయా మందస్సములు పెట్టుకోవలసిన 3 వస్తువుల్లో ఒకటి మన్నా. హల్లెలూయా. రెండవదిగా అహరోను చిగురిచ్చు కార్య, మూడవదిగా 10 ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం. ఆ మన్నా మరుగై ఉన్న మన్నా. హల్లెలూయా. ఆ మన్నా జయించువానికి మరుగై ఉన్న మన్నాను ఉచితులు మరియు అతని అతనికి తెల్ల రాత్రిని ఇస్తును అతనికి. హల్లెలూయా. మరుగైన మన్నా ఇస్తాడు, తెల్లని రాత్రిని అనుగ్రహించును. మళ్ళీ ఆ రాత్రి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరును పొందిన వానికే కానీ అది ఎవరికి తెలియదు. ఈ పేరు, ఈ కొత్త రాయిని దాని మీద రాయబడిన పేరు ఎవరికి తెలుసు? పొందిన వానికే తప్ప మరి ఎవరికి తెలియదు. దేవునికి స్తోత్రం. మెరుస్తున్న ఆ రాయి స్తోత్రం. అది ఎందుకు కొరకు వారి ప్రవర్తన హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా ప్రతిఫలముగా అనుగ్రహించునని మనం చూస్తున్నాము.
నేను చెప్పాలంటే 1 కొరింథీ 3 మనం చూస్తున్నాము. హల్లెలూయా. వారికొక్కరు పని ఎలాగున్నదని వారే పరీక్షించుకోవలను. హల్లెలూయా. ఎలాగూ కొందరు బంగారంతోను, కొందరు వెండితోను, మళ్ళీ వెలగల రాళ్లతోను. హల్లెలూయా. వెలగల రాళ్ళంటే ఆ రాళ్ళ బంగారంది కానీ వెండిది కానీ వేరే చెప్పగలము. ఈ రాయి వెలగల రాళ్ళది వేరే దానిలో మార్కెట్లో చెప్పలేము. దానికి ఎవరికి నచ్చినదో ఎవరు అమ్ముతున్నారో వారు హల్లెలూయా కోరేది దానికి పెట్టిన వారికే దొరుకుతున్నది. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ మెరుస్తున్న ఈ రాయి మీద వారి పేరు రాయబడ్డను. ఆ పేరు పొందిన వారికే ఆ రాయిని మెరుస్తున్న ఆ తెల్లని రాయిని దొరికిన వారికే తప్ప మరి ఎవరికి ఆ పేరు తెలియదు. మన ఒక్కొక్కరిని దేవుడు హల్లెలూయా ఎలాంటి పేరుతో మనల్ని ఆయన పిలువబోతున్నాడో హల్లెలూయా. అది పేరు అంటే వారి హోదా. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరు నేను బోర్డు పెట్టుకొని ఉంటారు. అది ఎందుకు వారి హోదా మనం చూడగలుగుతున్నాము అన్నట్టుగా దేవుడు మనకు అనుగ్రహించుచున్న ఆ తెల్లని రాయిని దానిలో వ్రాయబడిన పేరును పొందుటకు సిద్ధముగా ఉంటుందము. దేవుడి మాటల చేత మనల్ని ఆశీర్వదించును గాక. ప్రభువా దేవుని తండ్రి ఘనమైన నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ అనుగ్రహింపబడిన వర్తమానంని బట్టి స్తోత్రం. దేవా, ఈ వాక్యం వినిచున్న ప్రతి వారు కొత్త తీర్మానంతో ముందుకు సాగుతాయి. వీళ్ళకందరికీ సహాయం చేయమని యేసుక్రీస్తు దివ్యనామములో వేడుకొంచున్నాము తండ్రి.